అయోమయమా లేదంటే కాంట్రవర్సీ అవుద్ది అని చెప్పి లేట్ చేసే ఒక వ్యూహం ఏమన్నా బాబు గారు? భయస్థుడు చంద్రబాబు నాయుడు. ఆ భయం అంటే ఉపన్యాసాల్లో చాలా గంభీరమైనటువంటి భయంకరమైన హెచ్చరికలు ఉంటాయి కానీ మనిషి వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో భయస్థుడు. రెండవది తను వ్యూహ చతురుడు అనేది చాలా గట్టిగాను నమ్ముతారు. ఇప్పుడు కొన్ని చోట్లన మీకు సీట్ ఇక్కడ ఇచ్చినా కూడా రాదు, నీకు అనుకూలమైన అంటే ఇప్పుడు ఎట్లా లెక్కేస్తారంటే బాబు గారి కాన్సెప్ట్, నీకు అనుకూలంగా ఎంతమంది ఉన్నారనే కంటే కూడా నీకు వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారన్నది లెక్కేస్తారు. అంటే వ్యతిరేకత ఎక్కువగా ఉంటే నీకు నష్టం, అనుకూలత లేకపోతే పార్టీ ద్వారానైనా వస్తుంది అనుకూలత. అంటే ఏమీ లేనోడిని మనం తీసుకొచ్చి గెలిపించవచ్చు కానీ తీవ్ర వ్యతిరేకత ఉన్నోడిని గెలిపించడం కష్టం. కాబట్టి ఆ ఫార్ములా చూస్తాడు. ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది అనుకూలత కంటే కూడా. ఎందుకు? ఇప్పుడే ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల అది జగన్ మీద ప్రేమతోనైనా సరే అక్కడ ఎమ్మెల్యేకి అనుకూలంగానే వెళ్తుంది లోకల్గా సిట్టింగ్ ఎమ్మెల్యే. అక్కడ వీళ్ళ ఎమ్మెల్యే టైంలో ఏమి ఇవ్వలేదు కదా, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ చివరిలో ఇచ్చినటువంటి దాని పేరు ఏంటిది, సంపూర్ణ రుణమాఫీకి బదులుగా ఇచ్చిన పసుపు కుంకుమ లాంటి వాటితోనే గడపాలి. అదే పట్టుకుని అక్కడికి వెళ్ళాడు అనుకోండి, సర్లే చాలా చూసానులే అని చెప్పు. కాబట్టి ఇట్లాంటి దశలో పబ్లిక్ లో పెద్దగా పరిచయం లేని వాడైనా పర్లేదు కానీ కొత్త ముఖాలు అయితే బెటర్ అన్నటువంటి ఆలోచన కూడా. నిజంగా తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల కొరత ఉందా? నాకు తెలిసి అయితే లేదు, ఎక్కువ ఉన్నారు. ఇంకా అంటే ఒక నియోజకవర్గానికి 2-3 స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉంటారు తెలుగుదేశానికి, అందులో మొహమాటం ఏం లేదు. అంటే అభ్యర్థులు కొరత ఉండకపోవచ్చు, గెలుపు గుర్రాలు పెద్దగా లేరు, అందుకే ఆలోచిస్తున్నారు అనేది. గెలుపు ఓటం అనేటువంటిది పార్టీ బేస్డ్ మీద ఉంటుంది కానీ అభ్యర్థి బేస్డ్ అనేటువంటిది అంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, ఆర్థికంగా లేదంటే ప్రజాబలం ఇలాంటి వాళ్ళని ఎంచుకున్నప్పుడు 175 మీరన్నా ఒక్కో స్థానానికి 4-5 ఉండొచ్చు కానీ వీళ్ళ పారామీటర్స్ లో సంబంధించిన వాళ్ళు క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు. నాకు తెలిసి 175 స్థానాల్లో కూడా మినిమం 20 కోట్లు ఎస్సీ ఎస్టీ